ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఒకటి స్టార్ట్ చేసింది. మీ రికమెండేషన్స్లో ఇది ఉన్నది. మరి ఆ పాయింట్ అయితే ఇందులో మీరు మెన్షన్ చేయలేదు. మరి ఎట్లా గవర్నమెంట్ అనుకున్నది అది మీరు పెట్టిన రిపోర్ట్ ఇది? యాక్చువల్గా అంటే అది కంటిన్యూ చేయమంటున్నారా, ఇది సరిపోద్ది అంటున్నారా, రెండు చేయమంటున్నారా, ఎట్లా? ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇప్పుడు 600 గురుకులాలు అంటున్నారు, మరి వాటిని ఏం చేయాలా? అదే ఇప్పుడు మనకు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైనాయో అది పెట్టిన ఇదేంటంటే పర్పస్ ఏంటంటే మనకి ఆ కేసీఆర్ గారు నియోజకవర్గం కూడా అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు కదా గురుకులాలు స్టార్ట్ చేసి ఏదో ప్రైవేట్ దాంట్లో పెట్టిండు, ప్రైవేట్ ఇండియాలో పెడితే చచ్చిపోతున్నారు పిల్లలు, చాలా గందరగోళంగా ఉంది అది. సో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏమంటున్నారంటే అలాంటి ప్రైవేట్ నడిచే వాటికి ఇప్పుడు కొత్తగా ఆ బిల్డింగ్ కడుతున్నారు, ఇందులోంచి అందులోకి వెళ్ళిపోతారు అంతే. దిస్ ఇస్ నాట్ ఏ న్యూ గురుకులాస్ దే ఆర్ స్టార్టింగ్. సో ఉన్న పిల్లలు అక్కడ మూవ్ చేస్తారు. సో వాళ్ళకి ఇప్పుడు నేను ఎట్లయితే అవుట్లో చెప్పానో అక్కడ వీళ్ళకి కూడా మంచి సౌకర్యాలతో కడుతున్నారు అనమాట. సో దట్ మోడల్ ఇస్ డిఫరెంట్. బట్ మా రికమెండేషన్లో ఏం చెప్పామంటే ఫర్దర్ గురుకులాస్ యాడ్ చేయకని చెప్తున్నాం. వద్దంటున్నాం. ఎందుకంటే గురుకులాల వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. పిల్లలు అబ్యూజ్ గురవుతున్నారు. ఇది చాలా ఇన్విజిబుల్గా నడుస్తుంది, ఎవరికి తెలియడం లేదు. వీటి గురించి మనం మాట్లాడితే మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ వస్తుంది. ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి, చాలా ఉన్నాయి, చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లలకి. మెయింటెనెన్స్ కూడా పెద్ద ఇష్యూ. కల్చరల్లీ కూడా మనం కూడా అంత కేరింగ్ సొసైటీ కాదు మంది. సో హెడ్ మాస్టర్ టీచర్లు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కేరింగ్ ఉంటారు, కానీ ఇప్పుడు లైఫ్ అంతా కేరింగ్ లో ఉండమంటే కష్టమైతుంది. అది దట్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ మెథడాలజీ. ప్రపంచం మొత్తం మళ్ళీ స్టడీ చేశాం ఎక్కడెక్కడ గురుకులాలు ఉన్నాయని. మొత్తము ప్రపంచం మొత్తంలో ది పర్సంటేజ్ ఆఫ్ మోర్ స్టూడెంట్స్ కవరింగ్ ఇన్ గురుకులాస్ ఈజ్ తెలంగాణ, తర్వాత ఆంధ్ర, తర్వాత కర్ణాటక, 3. మిగతా దేశాల్లో ఎక్కడైనా అసలు మన దగ్గర మీకు హర్యానాలో ఒకటి లేదు, పంజాబ్లో 11 ఉన్నాయి గురుకులాలు, ఒక్కడికి లేదు. చాలా రాష్ట్రాలు ఒక్కడికి లేదు. కేరళలో కొన్ని ఉన్నాయి, ట్రైబల్స్ ఎక్కువ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు మేము చైనాలో స్టడీ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో కూడా ఓన్లీ మోస్ట్ బ్యాక్వర్డ్ అనమాట, అక్కడ మైనారిటీస్ అంటారు. సో ఆ కుండలలో నివసిస్తున్నావా. సో అప్పుడు మనకి శంకరన్ గారు పాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లయితే రెసిడెన్షియల్ స్కూల్స్, ఆశ్రమ్ స్కూల్స్, ట్రైబల్ ఏరియాస్ స్టార్ట్ చేశారో ఇప్పుడు ఈ రోజు మనకు అక్కడ అక్షరాస్యత పెరిగింది. సో అట్లా అక్కడ కూడా బాగా బ్యాక్వర్డ్ దగ్గర మాత్రం కొన్ని గురుకులాస్ పెట్టారు. మన వియత్నాంలో కూడా చూసాం, అక్కడ కూడా అంతే మైనారిటీస్కి, అంటే మైనారిటీస్ అంటే ట్రైబల్స్ అక్కడ. సో ఆ ట్రైబల్ ఏరియాస్లో కొన్ని పెట్టారు. బట్ ఎక్కడ కూడా ప్రపంచంలో మీకు గురుకుల ఎడ్యుకేషన్ ద్వారా ఎడ్యుకేషన్ డెవలప్ అయిందని చెప్పడానికి లేదు, ఎక్కడ, నాట్ ఈవెన్ సింగిల్ కంట్రీ మనకి. ఇప్పుడు మీరు ఇంకొక మాట, ఇప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ గురుకులాల్లో కూడా ఇవన్నీ కడితే కూడా మీకు అన్ని 100 కాన్స్టిట్యుయెన్సీస్ 100 కదా, అంటే ఒక్కొక్క దాని 2500, అంటే 2.5 లక్షల మందికి మాత్రమే సర్వ్ చేస్తాయి ఇవి. ఇంకొకటి పాయింట్ మీకు చెప్పాలి. సో మీరు అట్లా ఆ రకంగా మీరు మొత్తం దేశమంతా రాష్ట్రమంతా చేయడానికి లేదు కదా. సో ది సొల్యూషన్ ఇది, ఈ ఆరుట్ట స్కూల్ మోడల్ ఈ సొల్యూషన్. ఇప్పుడు ఈ టీపీఎస్లు మీరు మీరు మండలానికి ఒక 2 పెట్టాలన్నది మీ రికమెండేషన్. ఇమ్మీడియట్ స్టార్ట్ చేయాలి. జనరల్ రికమెండేషన్స్ డిపెండింగ్ ఆన్ పాపులేషన్ 2 నుంచి 5 వరకు అవసరం ఉంటాయి. 2 to 5 అవసరం సైజ్ ఆఫ్ పాపులేషన్. కానీ ఇప్పుడు ఆల్రెడీ ప్రతి గ్రామంలో ప్రైమరీ స్కూలో ఆర్ జెడ్పీహెచ్ఎస్ స్కూలో ఆల్రెడీ ఉన్నది. అవి నడిపిస్తూ ఇవి కంటిన్యూ చేయాలా, లేకపోతే ఇవి భవిష్యత్తులో క్లోజ్ చేయాల్సిన అవసరం వస్తుంది? మంచి క్వశ్చన్ ఇది. దానికన్నా ముందు మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే గత 2-3 సంవత్సరాల్లో 1920 స్కూళ్ళు జీరో అయిపోయినాయి, జీరో ఎన్రోల్మెంట్ అయినాయి. అది కూడా రాశారు మీరు. ఎందుకని అవి? బికాస్ ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు, మనం మూయాల్సి వచ్చింది, అవునా? సో దాని గురించి మనం ఏం మాట్లాడలేము. సో ఓకే, వీ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే మా రికమెండేషను డోంట్ క్లోజ్ ఎనీ స్కూల్స్. అట్లాగే అంగన్వాడీలో కూడా మీరు ప్రీ ప్రైమరీని ఆపేయమని చెప్పొద్దు, రైట్? సో అప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్కి ఒక ఛాయిస్ ఉంటుంది. వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి పంపుకుంటారా, ప్రైవేటు నర్సరీకి పంపుకుంటారా, అంగన్వాడికి పంపుకుంటారా, లేకపోతే లోకల్గా ఉన్న గవర్నమెంట్ స్కూల్కి పంపుకుంటారా, లేకపోతే తెలంగాణ పబ్లిక్ స్కూల్కి బస్సులో పంపుకుంటారా. 5 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, అప్ టు దెమ్ పేరెంట్స్. మీరు ఒక మంచి ఇది డెవలప్ చేసి అన్ని ఫెసిలిటీస్ ఇస్తే, ఇప్పుడు నేను చెప్పిన ఆరుట్లలో టక్కన ఎట్లయితే 2000 మంది టక్కన వెళ్ళిపోతారు కదా, ఆటోమేటిక్ వెళ్ళిపోతారు. నథింగ్ రాంగ్ కదా ఆప్షన్. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, ప్రైవేట్కి పోతే నువ్వు ఏం చేస్తున్నావు? 1960 స్కూల్ ఎందుకు క్లోజ్ చేసావు? బికాస్ ఆఫ్ దట్టే కదా. సో వై యూ వాంట్ టు టాక్ అబౌట్ క్లోజర్? యూ ప్రొవైడ్ ఏ బెస్ట్ ఎడ్యుకేషన్ పాసిబుల్, బెస్ట్ ఎన్విరాన్మెంట్ పాసిబుల్, ఆటోమేటిక్గా పేరెంట్స్ విల్ డిసైడ్. దట్ ఈస్ అది నేను రికమెండ్. ఇప్పుడు ఈ టీపీఎస్ల కంటే ఇప్పుడు చాలా గ్రామం, మా విలేజ్ ఉంది, మా విలేజ్లో ఒక జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉన్నది, అక్కడ 10th వరకు నడుస్తున్నది. సో అక్కడే మనం అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే ఆ గ్రామంలో ఉన్న పిల్లలు ఆ గ్రామంలో ఉన్న స్కూల్కే వెళ్తారు కదా. వై టీపీఎస్? మంచి క్వశ్చన్ లేదు సార్ మీరు. ఇది కూడా ఇప్పుడు మేమేమంటున్నామంటే ప్రీ ప్రైమరీ అంటే ఇట్లా ఉండాలి,
రైట్. ఓకే. అంటే తరగతికి ఒక గది ఉండాలి కదా, అదే అవన్నీ ఉండాలి. తరగతికి ఒక టీచర్ ఉండాలి కదా, ఉండాలి. ప్రీ ప్రైమరీ అంటే ఆయా కూడా ఉండాలి కదా, ఉండాలి కదా. సో వాళ్ళకి టాయిలెట్స్ ఉండాలి కదా, అవును. వాళ్ళకి పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి ఫన్ స్టేషన్ లాగా ఉండాలి కదా, లోపల ఒక మంచి ఫర్నిచర్ ఉండాలి కదా, అవునా. ప్రైమరీ స్కూల్ అంటే వాళ్ళకు కూడా ఉండాలి. బయట ఓపెన్ ప్లే గ్రౌండ్ ఉండాలి, సో ప్లే మెటీరియల్ ఉండాలి, తరగతి ఒక టీచర్ ఉండాలి, తరగతి ఒక గది ఉండాలి, సో ఆ గదిలో మంచిగా చక్కగా శుభ్రంగా ఉండాలన్నీ, అవునా. మ్మ్. మేము 26,600 స్కూల్స్ ఉన్నాయి రఘు రాష్ట్రంలో, తెలంగాణలో. తెలంగాణలో. అంటే మీరు గురుకులాలు పక్కన పెట్టండి, మ్మ్. రెగ్యులర్ డే స్కాలర్. డే స్కాలర్వి. ఇప్పుడు 26,600 స్కూల్స్ని మీరు స్కూల్ లాగా ఉండాలంటే ఇవన్నీ పెట్టాలని అన్నాం కదా, అట్లా పెడితే మీకు 3,50,000 కోట్ల అవసరం ఉంటాయి. 3,50,000 కోట్లు కావాలి. అవసరం ఉంటాయి. ఇప్పుడు నీకు 10 మంది పిల్లలు ఉన్నారు, ఒకటో తరగతి 2 ఉన్నారు, రెండో తరగతి 3 ఉన్నారు అన్నారు. మరి ఇప్పుడు మనము ఒకటే టీచర్ని పెడితే ఆయన ఏం చేస్తున్నాడు, ఈ 18 సబ్జెక్ట్ చెప్పాలి ఐడియల్గా ఈ 5 క్లాసులకి. అది హ్యూమన్లీ ఇంపాసిబుల్. అందుకని ఆయన ఉత్తగా కూర్చుంటుండే పిల్లల్ని పెట్టుకుంటుండే అంతే, ఏం చేయలేడు ఏం చేయలేడు కూడా. ఆయన కూడా ఏం చేయలేడు. మళ్ళీ ఒకటే గది ఉంటుంది అక్కడ. ఆయన ఒకటే టీచర్ అప్పుడు కంపల్సరీ 2-3 గదులు ఉన్నా కానీ ఒక గదిలో కూర్చోబెట్టుకోవాలి. హీ కెనాట్ మేక్ దెమ్, అవునా. అంటే నువ్వు 10 మంది ఉన్నా కానీ మీకు 5 ఉండాలా, 5 తరగతులు ఉండాలా, కాంపౌండ్ వాళ్ళు ఉండాలా, సెక్యూరిటీ ఉండాలా పిల్లలకి, మరుగుదొడ్లు ఉండాలా, సో మంచినీళ్ళు ఉండాలా, ప్రతిదీ ఏర్పాటు చేయాల్సి వస్తుంది ప్రతి స్కూల్కి కదా. సో దట్ ఈస్ ఇంపాసిబుల్. సో అందుకనే ఇప్పుడు సింపుల్ అబ్బా, మా పిల్లలు మీ పిల్లలు అందరూ ఎక్కడ చదువుతున్నారు, అలాంటి పెద్ద స్కూల్లోనే చదువుతున్నారు. పెద్ద స్కూల్ ఎందుకు పెడుతున్నారు ప్రైవేట్ వాళ్ళు, ఫీజిబిలిటీ రావడానికి. అంతేగాని ఒక 100 మంది పెట్టి 100 మందికి బస్సులు పెడతా, నారాయణ గ్రామానికి కూడా పెడతలేరు కదా, గ్రామానికి కూడా పెడితే వాళ్ళు లాస్ అయిపోతాడు. వయబిలిటీ కాదు, ఇంపాసిబుల్. ఫీజిబిలిటీ ఉంటుంది, వయబిలిటీ ఉంటుంది, ఇంపాసిబుల్. అది సింపుల్ లాజిక్స్ మనం మిస్ అవుతున్నాం కదా. అందుకని ప్రపంచం చూసాను రా బాబు మీరందరూ. అంటే ఇప్పుడు మిగతా దేశాల్లో ఇట్లనే ఉందా? అంతే. నేను చెప్తాను చూడండి మీకు, మన రాష్ట్రంలో ప్రైమరీ స్కూల్ యొక్క యావరేజ్ సైజు, పిల్లల సైజు 35. హై స్కూల్ ప్లస్ ఈ 2 కలిపితే మన యావరేజ్ సైజు 120 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. మీరు యావరేజ్ సైజ్ చైనాని కొట్టండి చార్జీపీలో 600 వస్తుంది, అమెరికా కొట్టండి 1200 వస్తుంది, వియత్నాం కొట్టండి సో 1600 వస్తుంది. అట్లా మొత్తం ప్రపంచం మొత్తం మేము అందుకే స్టడీ చేసాం. ప్రతి ఒక్క ఇష్యూ, ఇలాంటి ఇష్యూస్ అన్ని ఇష్యూస్ని కూడా 30 అంశాలు స్టడీ చేసాం 14 దేశాల్లో. 30 అంశాలు. ఇప్పుడు నేను 2-3 అంశాలు మీకు చెప్పాను. ఎందుకంటే మనం చూడాలి అసలు, అంటే మనము ప్రతి ఒక్కటి రీఇన్వెన్షన్ ఆఫ్ ది వీల్ అంటారు. ప్రతిసారి మన చక్రాన్ని కనిపెట్టాలా, ఒకసారి కనిపెడితే వాడుకుంటాం కదా, ఇది కూడా అంతే.